పేరు? శ్వేత. శ్వేత గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? అంటే కొంచెం బాగా అనిపిస్తాడు, గేమ్స్ అయినా బాగుంటాయి, పర్ఫార్మెన్స్. బట్ నిఖిల్ ని ఎవరైనా ఊరికేనే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటున్నారు. అంటే మొన్నటిదాకా సోనియా చూసారు, ఇప్పుడు యష్మి. సో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా ఊరికేనే? అలా ఏం లేదు, కొంచెం ఆయన బాగా ఆడతాడని కొంచెం అనిపిస్తుంది. ఓకే. అంటే నిన్న గేమ్ చూసారా? మొన్న గేమ్ చూసి గేమ్ లో మీకు నిఖిల్ పృథ్వీని మ్యానిపులేట్ చేశాడు అనిపిస్తుందా మీకు ఏమన్నా? అంటే నబిల్ కి దానికి నబీల్ చేశాడు, నిఖిల్ చేసినట్టు ఏం అనిపించలేదు. ఓకే. సో నబిల్ కి ఇంకా పృథ్వీకి ఇద్దరు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు మీకు? నబీల్ ఇంకా పృథ్వీయా? పృథ్వీ అంటే కొంచెం పృథ్వీ కోపం వచ్చింది కానీ ట్రిగర్ చేయడం వల్ల నబీల్ ముందే ప్లాన్ చేసి ఇట్లా చేద్దామని చెప్పి మళ్ళీ పృథ్వీని బ్యాక్ స్టాప్ చేశాడు. పృథ్వీ ఓవర్ కి అగ్రెషన్ చూపిస్తున్నాడు కదా, అది గేమ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎవరైనా తనని అంటే లైక్ ముందు ఇట్లా చేద్దామని చెప్పిన తర్వాత చేయడం వల్ల ఆయన కోపం వస్తుంది, ట్రిగర్ చేస్తేనే కోపం వస్తుంది, వాంటెడ్ గా అయితే ఏం చేయట్లేదు. ఓకే. అంటే నిన్న చూసిన దాంట్లో మనకి విష్ణుప్రియకి ఇంకా పృథ్వీకి కంప్లీట్ గా బ్రేక్ పడిపోయిందంట. అంటే ఫ్రెండ్స్ గానే ఉందామని చెప్పారు. అంటే ఇంకా అది వాళ్ళకి వాళ్ళ ఇష్టం. అయితే విష్ణుప్రియ పరంగా చూసుకుంటే విష్ణుప్రియని ప్రేరణ టార్గెట్ చేస్తుందా? అవును, ప్రేరణ చాలా యాటిట్యూడ్ ఉంది. ప్రేరణ ఇప్పుడు మెగా చీఫ్ కదా, మెగా చీఫ్ గా తన వర్క్ అనేది కరెక్ట్ గా చేస్తుందా? లేదు. ఎందుకు? మొత్తం విష్ణుని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. విష్ణుని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి విష్ణుప్రియ గేమ్ కనిపిస్తుందా? అంటే ముందు కొంచెం పృథ్వీతో ఉన్నట్టుంది కానీ తనైతే జెన్యూనే, కాకపోతే గేమ్ వైజ్ చూస్తే ముందు అంత అన్నట్టు అనిపించలేదు కానీ ఈ లాస్ట్ 2 weeks నుండి అన్ని టాస్క్ లో బాగా అవుతుంది. కానీ ఇక్కడ ఫోకస్ అంతా గేమ్ కన్నా పృథ్వీ పైన. సో అప్పుడు టాప్ 5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా, మధ్యలోనే వెళ్ళిపోతా? వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు? అంటే ఓకే ఫేవరెట్ అన్నా. వైల్డ్ కార్డ్ అవినాష్ బానే ఆడుతున్నాడు. అవినాష్ గేమ్ పరంగా గౌతమ్ కూడా బానే ఉన్నాడు. గౌతమ్ ఓవర్ అగ్రెషన్ అని ఫ్లిప్ అవుతున్నాడు అంట. అవును, నీకు అనిపించట్లేదా? అది అనిపిస్తుంది కానీ కొంచెం గేమ్ అయితే బానే ఆడుతున్నాడు. ఎవరైనా ట్రిగ్గర్ చేయడం వల్లే అందరు ట్రిగ్గర్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంటే కావాలని చెప్పి ఏదో చేస్తున్నట్టు అయితే లేదు. ఈసారి నామినేషన్స్ పాయింట్స్ కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు, అంటే రివెంజ్ నామినేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, నీకేం? కొంచెం అలానే అనిపించింది. అంటే ఇక్కడ గౌతమ్ విషయానికి వస్తే ఫ్లిప్ అవుతున్నాడు, అంటే అక్క అంటాడు, క్రష్ అంటాడు, మేడం అంటాడు. నీకేమనిపిస్తుంది? అలా ఫ్లిప్ అవ్వడం కరెక్టా? అంటే తను యష్మి అలా బిహేవ్ చేసింది కాబట్టి తను అలా మాట్లాడాడు అని చెప్పేసి చెప్పారు. అవినాష్ మరి గేమ్ పరంగా ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే అని అంటున్నాడు కదా, మరి ఎంటర్టైన్మెంట్ ఉందా, గేమ్ పరంగా ఉందా? టాప్ 5 దాకా ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్, ఇంకొకరు ఏమన్నారు. ఫైనల్ గా గంగవ్వ వల్ల హౌస్ లో యూజ్ ఉందా లేదా? లేదు. ఎందుకు లేదు? అంటే ఏం టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఏం లేదు కదా, అంటే మధ్యలో వచ్చి మొన్న జరిగిన టాస్క్ లో కూడా మెగా చీఫ్ టాస్క్ లో మధ్యలో వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసింది కానీ అంతకు మించి ఏం అనిపించట్లేదు కదా. థ్యాంక్ యూ.